హైదరాబాద్ లోని అత్తాపూర్లో ఫుడ్ కోర్ట్ లో అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పేరు బోర్డు లేకుండా రహస్యంగా నిర్వహిస్తున్న ఓ ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్ పై దాడులు జరిపారు. అక్కడి పరిస్థితులు చూసి ఫుడ్ సేఫ్టీ అధికారులు షాక్ అయ్యారు. పానీపూరీలు, సమోసాల్ని తయారు చేసి సరఫరా చేస్తున్న సంస్థలో కనీసం క్లీనింగ్ లేదని గుర్తించారు. వంటగదిలో ఈగలు వాడడం గమనించారు అధికారులు. పైగా ఓపెన్ డ్రైనేజీ పక్కనే ఆహార పదార్థాలను తయారు చేయడం ఇంకో దారుణమైన విషయం. కిచెన్ పక్కనే చెత్త పెరిగిపోవడం, అలాగే పెస్ట్ కంట్రోల్ చర్యలు చేపట్టకపోవడం లాంటి లోపాలను గుర్తించారు అధికారులు. వంట చేసి నల్లగా మారిన ఆయిల్ ని మళ్లీ వినియోగించడం కూడా కనిపిస్తోంది అక్కడ. వీటన్నింటికి తోడు FSSAI లైసెన్స్ కూడా లేకుండానే బిజినెస్ చేస్తున్నారు. 3000 పానీపూరీలు, 4 కిలోల సమోసాలు, 2 కిలోలు వాడిన వంట నూనెను స్వాధీనం చేసుకున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. దీనిపైన మోర్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సుచిత అందుబాటులో ఉన్నారు. సుచిత, ఇటు అత్తాపూర్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అక్కడ ఉన్నటువంటి లైసెన్స్ లేనటువంటివి, అలాగే పేర్లు లేనటువంటి రెస్టారెంట్లో, అలాగే అక్కడ ఉన్నటువంటి స్ట్రీట్ ఫుడ్ కు సంబంధించినటువంటి సెంటర్లో తనిఖీలు చేపట్టారు. డీటెయిల్స్ ఏంటి? ఎస్ విజయ్, అయితే అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్, అట్లీస్ట్ దానికి ఊరు లేదు, పేరు లేదు, దాని మీద చిన్న ఇన్ఫర్మేషన్తో అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్స్ చేశారు. దానిలో భాగంగా దాదాపు ఏదైతే మనం చాలా ఇష్టంగా పానీపూరి, సమోసాలు మీదగా అసలు వర్షాకాలంలో ఇట్లాంటి ఫుడ్స్ అన్ని కూడా వేడిగా కనిపిస్తాయి, ఎక్కడ కనిపిస్తే వెళ్ళి తింటుంటాం. కానీ అసలు అవి ఎక్కడ తయారు చేస్తున్నారు, ఎలా తయారు చేస్తున్నారు, అసలు నీట్నెస్ ఏంటి, ఏం ఆయిల్ వాడుతున్నారు, ఇలాంటివన్నీ కూడా ఏమని చూడం. కానీ అసలు అవి చూడడానికి మాత్రం చాలా ఇలా మెరిసిపోతుంటాయి. అట్లానే ఇలా మెరిసిపోతున్నాయి, కానీ అసలు వాటి వెనక చూస్తే మాత్రం మొత్తం అనేక సార్లు అనేక ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ రెస్టారెంట్స్ లో, హోటల్స్ లో తనిఖీ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా మార్పు రావట్లేదు. ఇటువంటి ఎన్వైరన్మెంట్ లోనే ఫుడ్ ని వండుతున్నారు, సప్లై చేస్తున్నారు. అంటే ఏంటి, భయం లేకుండా పోయిందా వాళ్ళకి? ఎస్ ధనా, అయితే చాలా రోజుల నుంచి, దాదాపు ఒక 6 months నుంచి అయితే ఈ ఫుడ్ అడల్ట్రేషన్ మీద అటు ఫుడ్ సేఫ్టీ అధికారులు HFAST కూడా మంచి ఇట్లా మనం ఇంట్రెస్ట్ పెట్టని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫుడ్ అడల్ట్రేషన్ వల్లనే చాలా రకాల రోగాలు కానీ ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి. వీటన్నిటికీ ఒక చెక్ పెట్టాలనే ఇంటెన్షన్తో అయితే వీళ్ళందరూ ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న రైడ్స్ అన్ని కూడా. అయినా కూడా ఎక్కడ కొంచెం కూడా బాధ్యత లేకుండా, రెస్పాన్సిబిలిటీ లేకుండా, అసలు వండే వాళ్ళకైనా చేసే వాళ్ళకైనా అరే మన పిల్లలు ఇవి తింటారే అనే ఇంటెన్షన్ కూడా లేకుండా చేసిన వాళ్ళకి ఒక భయం అనేది క్రియేట్ అవ్వాలి.